శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శారదా శారదాంబోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాతు. శ్రీమాత్రే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. సోషల్ పోస్ట్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. సోషల్ పోస్ట్ ఛానల్లో ప్రేక్షకులు అడిగారనమాట, గురువుగారు మేము ఎన్నో పూజలు చేస్తున్నాము, మాకు సరిగ్గా సంతానం కలగడం లేదు, మాకు దగ్గర దాకా వచ్చిన సంబంధాలు వెనక్కి వెళ్ళిపోతున్నాయి, మరి ముందు నచ్చింది అంటున్నారు, తర్వాత ఏదో కారణం చెప్పి తప్పించుకుంటున్నారు, కాబట్టి ఇటువంటి చిన్న చిన్న దోషాలు పోవాలంటే ఏమి చెయ్యాలండి అన్నారు. అంటే దానికి చెప్తున్నాను సమాధానం. ప్రతి ఒక్కరూ కూడా వివాహం ఆలస్యం అవుతున్నా, సంతానం గర్భం నిలబడకపోయినా, సంతానంలో సమస్యలు ఉన్నా కూడా ప్రతి మంగళవారం ఒక 7 మంగళవారాలు కానీ 9 మంగళవారాలు కానీ, ఏదో 3, 2, 1 కాదండి, మినిమం 9 వారాలు తగ్గకుండా, 7 లేదా 9 మంగళవారాలు తగ్గకుండా ప్రతి మంగళవారం ఉదయాన్నే వేకువజామునే 4:30 కల్లా లేచి స్నానం చేసి చక్కని ఉతికిన బట్టలు వస్త్రాలు ధరించి మీరు 5, 5:30 కల్లా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి కానీ, నాగబంధనాలు జంట నాగులు ఉన్న చోటకి కానీ వెళ్ళండి. అక్కడ శుభ్రం చెయ్యండి. ముందు నీళ్లతో కడిగి పాలు బెల్లము కొద్దిగా మిరియాల పొడి కలిపి ఆ బెల్లం పాలతో అభిషేకం చెయ్యండి. ఓం సుబ్రహ్మణ్యాయ నమః అని చెప్పి తలుచుకోండి. సుబ్రహ్మణ్య స్వామినే తలుచుకోండి. తలుచుకుని ఆ యొక్క అభిషేకాన్ని, అంటే పంతులు గారు ఉంటే ఆయన చేత చేయించుకోండి, లేకపోతే మీరు చేసుకోండి. బయట ఉన్న నాగబంధనాలకి చేసుకుని దాన్ని మళ్ళీ శుభ్రంగా కడిగి గంధము కానీ పసుపు కానీ రాసి మొత్తం ఆ నాగబంధనాలకి సుబ్రహ్మణ్యేశ్వరికి ఎరుపు రంగు కుంకుమ, పౌడర్లు రంగులు కాదు, మంచి ఆడించిన కుంకుమ లాంటిది మంచి కుంకుమ తెచ్చుకోండి. కుంకుమతో బొట్టు పెట్టి గులాబీ పువ్వులతో ఓం సుబ్రహ్మణ్యాయ నమః, ఓం సంతాన సుబ్రహ్మణ్యాయ నమః, కళ్యాణం అయితే ఓం కళ్యాణ సుబ్రహ్మణ్యాయ నమః. ఎందుకంటే వంశవృద్ధి కారకాయ నమః అనే మంత్రం ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టోత్తరంలో ఉంది. వంశం వృద్ధి కావాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం ఉండాలి. కాబట్టి ఎర్రని గులాబీ పువ్వులతో పూజ చేయండి. ఎర్రని గులాబీ పువ్వులు దండగా వేయండి. మరి ఎర్రగా ఉన్న పళ్ళు, దానిమ్మ పళ్ళు నైవేద్యం పెట్టండి. ఒక పండు దేవుడి దగ్గర పెట్టి ఒక 2, 3 అక్కడ నైవేద్యం పెట్టి తెచ్చుకుని మీరు స్వీకరించండి. ఎవరైతే కోరుకున్నారో వాళ్ళు మాత్రమే తినండి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆ దానిమ్మ గింజలు తీసి వాటితో అభిషేకం కింద చేసిన తర్వాత కూడా దాన్ని స్వీకరించడం వల్ల కూడా మనకి మంచి జరుగుతుంది. ఈ పని అయిన తర్వాత ఎర్ర కందిపప్పు కానీ కేజీ-పావు లేదా కేజీన్నర ఎర్రని వస్త్రం, అంటే ఏదో చిన్న గుట్ట ముక్కలో కాదు, ఆ వస్త్రం కూడా అవతల వాడికి పనిచేయాలి. పట్టుకలు చేయి తుడుచుకోవడానికి పని చేయకూడదు. మంచి ఎర్రని వస్త్రం, మంచి కండువా లాంటిది తీసుకుని దాంట్లో కేజీ-పావు కందిపప్పు పోసి ఒక వెండిది నాగప్రతిమ దాంట్లో పెట్టి యథాశక్తి దక్షిణ పెట్టి మీరు మొదటి వారం, 3వ వారం, 5వ వారం, 7వ వారం మినిమం 4 వారాలైనా ఈ విధంగా దానం చేయండి. ప్రతి వారం కొంత కందిపప్పు, 2 దానిమ్మ పళ్ళు మీ దగ్గరలో ఉన్న పురోహితులకు కానీ బ్రాహ్మణులకు కానీ ఇచ్చి వారి యొక్క ఆశీర్వచనం పొందండి. అలాగే మీరు ఇంట్లో కూడా మనం ఏదైనా దేవాలయంలో కానీ ఏదైనా ఒక పుణ్యక్షేత్రంలో కానీ, అంటే మీ ఇంటి దగ్గరైనా సరే ఆ యొక్క చెట్టుకి కళ్యాణం జరిపించడం వల్ల మీకు వివాహ సంబంధమైనటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. మీకు ఇంకా ఏమైనా సరే పూజల గురించి అనుమానం ఉంటే మాత్రం కింద కనిపించే నెంబర్కి ఫోన్ చేయండి. మీకు సంతానపరమైన దోషాల కోసం, వివాహం ఆలస్యం అవుతున్న వారి కోసం ప్రత్యేక పూజలు, జపాలు, హోమాలు కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి మీ ఇంటి దగ్గర జరిపించుకోవాలంటే అక్కడికి వచ్చి జరిపిస్తాం. కావలసిన వారి కింద నెంబర్ని సంప్రదించండి. ముఖ్యంగా మంగళవారం నియమాలు పాటించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. పాలతో అభిషేకించండి. దానిమ్మ పళ్ళు నైవేద్యం పెట్టండి. ఎర్ర కందిపప్పు బ్రాహ్మణులకి దానం చేయండి. ఈ విధంగా ఒక 7 వారాలు కానీ 9 వారాలు కానీ చేస్తే సంతానంలో, వివాహంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోయి త్వరలోనే వివాహం అవుతుంది. చక్కని సంతాన యోగం కలుగుతుంది. మీ అందరికీ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అనుగ్రహం ఉండాలని చెప్పి, సంతానం లేని వారికి సంతానము, వివాహం కాని వారికి వివాహము తొందరలోనే జరగాలని చెప్పి ఆశీర్వదిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.